హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. ఓల్డ్ క్లబ్ రోడ్‌లో తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ వీడియో మనం మాటిమాటికొచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆస్త్మా వస్తదా అని మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియో కంటెంట్ అంటే చిన్న పిల్లల గురించి మాట్లాడుకున్నాం. అడల్ట్స్‌లో కూడా మనం రికరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆస్త్మా వచ్చే ఛాన్సులుంటాయి. కానీ దానికి ఇన్హేలర్ కంటిన్యూగా వాడాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి ఏమవుద్దంటే చాలా రోజుల నుంచి ఆస్త్మా ఉంటది. కానీ వాళ్ళకుందని తెలీదు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఆస్త్మా ప్రేరేపితమై ఎక్కువైపోయి అది బయటికి ఆస్తమా లాగా వస్తది. కానీ దాని తర్వాత మెడిసిన్ వాడుకోవాల్సొస్తది. ఏది ఏమైనా గానీ దీన్ని రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికొచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని కంటిన్యూ అవ్వకుండా చూసుకుంటే ఆస్తమా దాకా రాదనమాట. జనరల్‌గా ఏం చేస్తారంటే జలుబు, దగ్గే కదా! తగ్గిపోద్దిలే అని 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అట్లా వెయిట్ చేస్తా ఉంటారు. అంత ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకూడదు. 1 వీక్, 10 డేస్ చూడడం, తగ్గలేదంటే పల్మనాలజిస్ట్‌ని కలవడం, దానికి సంబంధించిన మందులు వాడుకోవడం సెట్ అయిపోద్దనమాట. సో, దీంతో పాటు రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఆల్రెడీ ఆస్త్మా ఉన్నోళ్ళు రెగ్యులర్‌గా ఆస్త్మా గానీ, లంగ్ డిసీజెస్ ఏమున్నా గానీ ఇన్హేలర్ రెగ్యులర్‌గా వాడడము, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా వాకింగ్ చేసుకోవడం, ఎక్కువ వాటర్ తాగడం, అన్ని ఫ్రూట్స్ మంచి మంచి ఫుడ్ తీసుకోవడం, ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. ఇవి కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. దాంతో పాటు దీనికి ప్రివెన్షన్ ఏంటంటే రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇందాక చెప్పినట్టు ఫ్రూట్స్ అవన్నీ తినడం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏ వైరల్ జనరల్‌గా ఫ్లూ వ్యాక్సిన్ ఉంటది మనకి. ఆ ఫ్లూకి వ్యాక్సిన్ ఏసుకోవడం, న్యూమోనియా ఉంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటది న్యూమోనియాకి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏసుకోవడం. ఇట్లా దానికి కావాల్సిన ఏ వ్యాక్సిన్స్ అయితే ఆ వ్యాక్సిన్స్ ఏసుకుంటే రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు మనం అక్కడి వరకు ఆపేసేయొచ్చనమాట. అంటే సివియర్‌గా వ్యాక్సిన్ ఏసుకుంటే కంప్లీట్‌గా రాదా అంటే వస్తది. అంత సివియారిటీ ఉండదు. మైల్డ్ చిన్నగా జలుబు రావడం, దగ్గు రావడం అంతవరకు వచ్చి ఆటోమేటిక్‌గా తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏసుకుంటే న్యూమోకోకల్ సివియర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. న్యూమోకోకల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, సివియర్ న్యూమోనియాస్ రాకుండా ఉంటాయన్నమాట. దీంతో పాటు ఆస్మా లంగ్ డిసీజెస్ ఉన్నోళ్ళు చేయాల్సిందేంటంటే జనరల్‌గా లంగ్ డిసీజెస్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్‌లో తక్కువ డోస్ పెడతాం. ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్‌ని కలవడం, ఆ ఇన్ఫెక్షన్స్‌తో పాటు ఇన్హేలర్ డోస్ ఏమన్నా పెంచుతారేమో కనుక్కోవడం, దాన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం చేయాలి. దాంతో పాటు గోరువెచ్చని నీళ్ళు ఇవన్నీ మీకు తెలిసినయే. సో, ఇలాంటి టిప్స్ యూజ్ చేస్తే ఆస్తమా కంట్రోల్‌లో ఉంటది. ఇలాంటి సివియర్‌గా వచ్చిన టైంలో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రాకుండా మీ దగ్గర మందులతోనే సెట్ అయిపోతుంటదనమాట. సో, ఇది యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.